ఎప్పుడు బావ మృదులకే సొంతం కదా. అలాంటిది నా సొంతం ఎట్లయితాడో? ఇన్నాళ్ళు ఈ విషయం తెలుసుకోలేకే మృదులని ద్వేషించిన. ఏదైనా అన్యాయం జరుగుంటే నా వల్లే మృదులకి జరుగుండాలి కాని మృదుల వల్ల నాకు కాదు. అర్థమైందా? నేను ప్రేమిస్తే ఎట్లుంటుందో నీకు తెలియదు ప్రజ్వల. ప్రేమించిన మనిషి మీద ఈగ కూడా వాలనివ్వ. నువ్వే కాదు, నీతో పాటు 1000 మంది సరైలొచ్చినా కూడా మృదులని ఏమి చేయలేరు. అది నీకు ఏదో మాయ చేసింది మానసి, లేకపోతే ఇంతలా వెనకేసుకురావు. అది నీకు చేసిన అన్యాయాన్ని మర్చిపోలేక ఆంటీ ఇంతవరకు దాని మోహం చూడడం కూడా ఇష్టపడట్లేదు. అన్యాయం జరిగినా అసలు నువ్వు ఎలా వదిలేస్తున్నావు? ఏయ్, ఆప్తావా? నాకేం అన్యాయం జరగలేదు. పొరపాటు పడినా అని నేను చెప్తుంటే అన్యాయం అన్యాయమని ఊరికి రుద్దుతమైంది. అప్పుడు సరే చెప్పింది విన్నట్టు ఇప్పుడు నీ మాటలు విని మారుతా అనుకుంటున్నావేమో. ఒక్కసారి తప్పు చేసినా ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మృదుల జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తా. జాగ్రత్త. మధ్యలో దీని గోలేంటో. ఇప్పుడు ఇది అక్కడికెళ్ళి ఇవన్నీ ఇస్తే ప్లాన్ మొత్తం పాడవుతుంది. వెళ్ళకూడదు. వెళ్ళినా ఇవేవి ఇవ్వకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? చూడు బావా, మాన్సి నువ్వు ఆగు మృదుల. బావా, ఈ కీ చైన్. మాన్సి ప్లీజ్ నువ్వు ఆగు మృదుల. నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే. మాన్సి చూడు బావా, ఈ కీ చైన్. అన్ని సరిగ్గా చూడు బావా. కవితల్లో నేనే రాసింది అని చెప్తుందే ఈ శృతి. ఇందులో ఒక్కదాని గురించైనా చెప్పమను బావా. చెప్పు. నువ్వే రాశానన్నావు కదా, ఏదో చెప్పు. అంటే ఇవన్నీ? అవును బావా, మృదులనే. అసలు తప్పంతా నాది బావా. ఎప్పుడో మృదుల రాసిన విషయం నీకు తెలియాల్సింది. ఆ కవితల్ని నువ్వు ఇష్టపడుతున్నావు కదా అని నేను రాసినట్టు చెప్పి మృదుల గురించి తెలియకుండా చేసిన. ఇదిగో ఈ కీచైన్ మీద రాసింది కూడా తనే. అది చూసి ఆ రోజు నువ్వు నన్ను ఎంత ఇష్టపడినావు.
కానీ ఆ ఇష్టం దక్కాల్సింది మృదులకే బావా. నిజం తెలిసి నువ్వు నన్ను తిట్టినాక మృదుల గురించి చెప్తామనుకున్నా. అబద్ధం చెప్పినందుకు నన్ను తిట్టినా సరే నిజం దాచినందుకు మృదులని తిడతావని చెప్పలే. తర్వాత మీ పెళ్ళైపోయింది. ఆ తర్వాత చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ నువ్వు చదివిన ప్రతి కవిత, అందులో ప్రతి అక్షరం మృదులనే రాసింది బావా. మృదుల చెప్పకపోయినా, నీకు తెలియకపోయినా మీ ప్రేమే మిమ్మల్ని కలిపింది బావా. ఆ పావురమే మీ ప్రేమకి సాక్ష్యమైంది. అందుకే తెలవాలని చెప్తున్నా. నేను చెప్పేది నిజం బావా. బాగుంది, చాలా చాలా బాగుంది. మాటలు నమ్మడం లేదనే కదా ఆవేశంగా వెళ్ళి 4 కాగితాలు, ఒక కీ చైన్ తెచ్చింది. అబ్బబ్బబ్బా, ఎంత చేసినా మృదుల నోటి నుంచి మాత్రం ఒక్క మాట కూడా రావట్లేదే. అసలు ఇవి మృదులే నిజంగా రాసుంటే ఇంతవరకు ఎందుకు చెప్పలేదన్నదే నాకు అర్థం కావట్లేదు. చెప్తే ఇంకా ప్రేమ పెరుగుతుంది కదా. అంటే మధుబావ మరీ ఎక్కువగా ప్రేమించడం మృదులకి ఇష్టం లేదా? అంత నాటకం బావా. నోరు ముయ్యవే. ఇప్పటికైనా నోరు విప్పవే. నువ్వు చెప్పకపోతే బావ నమ్మడు. ఇదిగో ఇట్లాంటి కాకులు అడ్డమైన కూతలు కూస్తాయి. చెప్పు మృదులా, అసలు ఇంకా నిజం దాయాల్సిన అవసరం ఏముంది? బావా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నిన్ను ఆరాధిస్తూ నీ గురించి కవితలు రాసేంత సీన్ గాని ఈ మృదులకి లేదు. ఆపుతావా? ఏం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు? నిజం దాచినంత మాత్రాన ఆ నిజం లేకుండా పోయినట్టేనా? మీ అంతటా మీరే తెలుసుకొని ఆ క్షణం మీ కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలనుకున్నాను. కానీ నా ప్రేమ అబద్ధం అంటుంటే తప్పక చెప్తున్నాను. అవును మధు గారు, ఆ కవితలు రాసింది నేనే. మీ ఆలోచనల్లో, మీ మనసులో మీకు తెలియకుండా చోటు సంపాదించుకుంది నేనే మధు గారు. అసలు మిమ్మల్ని మొదటిసారి చూసింది ఎక్కడో తెలుసా? ఆ క్షణమే అనిపించింది మిమ్మల్ని కాపాడుకున్నది నా కోసమే అని. ఆ క్షణమే పావురం మనల్ని కలిపింది. అంటే ఆ రోజు అమ్మ? అవును, అమ్మగారు ఆ రోజు గాజిచ్చింది నాకే. అసలు
నా మనసుని కదిలించిందే మీరు. హ! ఆ భావాల్ని పదాలుగా మార్చింది మీరు. నీవే నీవే, నాలో కలిసి ఉన్న ఇంకో ప్రాణం నువ్వే. నదిలా నీలో కలిపేశావులే, నాతో నేనే నాలా కలుసుకున్నా. ఇంకో జన్మవి నువ్వే, ఈ మెలకువ నీ వల్లే జరిగేలే. మిమ్మల్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన లేదు, మీ సొంతం కావాలన్న ఆశ లేదు. కానీ ప్రతి ఆలోచనలో మీరే, ప్రతి ఊహ మీకోసమే. ఆ ఊహలే కవితలయ్యాయి, ఆ కవితలే మీ మనసుని దోచుకున్నాయి, మీ మనసులో చోటిచ్చాయి. అయినా అది నేనే అని చెప్పాలంటే భయం. నాకంత అర్హత లేదన్న ఆలోచనే ఆపేసేది. రాసింది నేనని తెలియకపోయినా నా మాట మీ గొంతు నుంచి వస్తే చాలని అజ్ఞాతంలో ఉంటూ మీకు కవితలు రాసి పంపేదాన్ని. కానీ కానీ నా ప్రేమ నిజమైంది, అదే మనల్ని కలిపింది. నన్ను ప్రమాదంలో పడేలా చేసి మరి ఇద్దరికీ ముడిపడేలా చేసింది. ఆ తర్వాత కూడా మనం విడిపోవాలనుకునే ప్రతిసారి ఏదో ఒక ఆటంకం, తాళిబొట్టు తీయాలనుకునే ప్రతిసారి మీకు ఏదో ఒక ప్రమాదం. మనం ఒకటవ్వడానికి పుట్టామనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మధు గారు? మన ప్రేమ నిజమనడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? ఇప్పుడు నువ్వు చెప్పిందంత నిజమని నమ్మకం ఏంటి? శృతి చెప్పింది నిజం కాదనడానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా నీకు? సరే, మాధు గారి పుట్టినరోజుకి నేనొక కవిత రాసి పంపించాను. అదేంటో చెప్పమను. మాధు గారి మ్యూజిక్ కాంటెస్ట్కి కవితలు రాశాను. అందులో ఒక్కటైనా తనని చెప్పమను. అన్నిటికీ మించిన పెద్ద రుజువు, మా అమ్మగారు మొదటిసారి కలిసినప్పుడు నాకిచ్చిన బహుమతి. చాలు మృదుల, ఇక నువ్వు ఏ ఆధారాలు ఎవరికి చూపించాల్సిన అవసరం లే. అట్లా గుడ్లప్పగించి చూస్తావేందే? నువ్వే రాసినాని చెప్పినావు కదా, చెప్పవే. వాళ్ళది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమని నువ్వు నేనే కాదు, ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. దాని నిదర్శనమే వీళ్ళు. ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటన్నయ్యా? వింటున్న నాకే ఒళ్ళు పులకరించేస్తుంది. ఇంకా నీకెలా ఉండాలి? ఇన్నేళ్లు గుండెల్లో దాచుకున్నా ఇంత గొప్ప ప్రేమనైతే ఎక్కడ చూడలేదు. ఈ పిచ్చిది నీకోసం
రోజులు ఇంత గొప్ప నిజాన్ని ఎందుకు నీలోనే దాచుకున్నావు? ఎన్ని రోజులు ఇంత గొప్ప నిజాన్ని ఎందుకు నీలోనే దాచుకున్నావు? ఈ కవితలు ఇంకెవరు రాసున్నా అదొక జ్ఞాపకం. కానీ అదే నువ్వైతే జీవితం మృదులా. ఆ జీవితం నిండా సంతోషం. నాకెన్నాళ్ళకి ఆ సంతోషం దక్కింది. ఇప్పుడు నా మనసు నిండింది. ఇప్పుడు నా జీవితం కూడా నిండుగా ఉంది. అనయ్య, ఆ. ఈ హ్యాపీ మూమెంట్లో మీ ఇద్దరు కలిసి ఓ పాట పాడాలి. పాట పాటే. మానసి, కమాన్ అన్నయ్య, పాడాలి పాడాలి పాడనయ్య. ఓకే ఓకే ఓకే, నీకు ఓకేనా? మానసి ఒక్కసారి ఓకే. నీవే నీవే నాలో కలిసి ఉన్న ఇంకో ప్రాణం నీవే, నదిలా నీలో కలిపేసావులే. నాతోనే నాలా కలుసుకున్న ఇంకో జన్మవు నీవే, ఈ మెలకువ నీ వల్లే జరిగేలే. నిన్ను తాకే గాలినింక బంధించి శ్వాసలెన్నో తీసుకున్న నీ నుంచి నాలోనే పొంగిందా ప్రేమంతా, నీ వల్లే జరిగిందా ఈ వింత. చెలి ఇంతలోనే అంత ప్రేమ సంతకంలో మారే గుండెపై. చెలి వేడుకల్లే నా మనస్సు ఎంతగానో పొంగిపోయేనే. లా లా లా. అమ్మా అమ్మా అమ్మా, ఆగరా. గీత గీసి హద్దులు పెట్టింది
అసలు ఈ సంతోషానికి కారణం ఏంటో తెలిస్తే అసలు ఈ గీతలు అనేవే ఉండవమ్మా. అవునా?